ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక చోట ఒక చిన్న అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళొస్తా ఉంది. అయితే ఆ సండే స్కూల్ వెళ్ళిన అమ్మాయి వాళ్ళ కుటుంబాలు చూసినట్లయితే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటామని, పాపం చాలా తినడానికి తిండి ఉండేది కాదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నివసించేవాళ్ళు. సో ఎంతో సఫర్ అవుతుండేవాళ్ళు. అయితే ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సండే స్కూల్కి వెళ్తూ అక్కడ సండే స్కూల్ టీచర్స్ చెప్పే విషయాలు విని మరి ఆ వాటిని తన జీవితంలో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకసారి వాళ్ళ అమ్మతో వచ్చి, అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు, దానికంటే మించింది కూడా ఇవ్వగలుగుతాడు, దేవుడు సమర్థుడు అని మార్క్స్ వార్త 11:24 వచ్చిన ప్రకారం ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అన్న మాట అక్కడ మనం చూస్తాం. మార్క్స్ వార్త 11:24. ఆ లేఖన ప్రకారం వాళ్ళ అమ్మతో కలిసి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు వాస్తవంగా వీళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు వింటారన్నమాట, ఎవరైతే ఫుట్బాల్ ఆడుతున్న వ్యక్తులు. అలా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి బాల్ తన్నినప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా కాకి వెళ్తూ ఉంటుంది. ఆ బాల్ ఇలా కాకి తగులుతుంది, కాకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో పడుతుంది. ఆ బాల్ కోసం వచ్చిన వీళ్ళు వాళ్ళని గేలు చేస్తారు, హేళన చేస్తారు, గో ఆ కాకిని చంపుకోతేనండి అని. వాళ్ళు అలాగ అనేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి కూతురు బాధపడతా ఉంటారు. అయితే కూతురు మాత్రము విత్ ఫెయిత్, విశ్వాసంతో ఆ కాకి వైపు చూసినప్పుడు, ఎస్ గాడ్, దేవుడు మనకు కావాల్సింది ఇచ్చాడు మమ్మీ అన్నప్పుడు వాళ్ళమ్మ షాక్ అవుతుంది. ఏంటమ్మా ఎలాగా అంటే, అమ్మ కాకిని చూడడానికి, కాకిని చూసినప్పుడు కాకి నోట్లో ఏదో మెరుస్తూ ఉంటుంది. అది తీసి చూస్తున్నప్పుడు డైమండ్. అది తీసుకొని ఆ కుటుంబం వెళ్ళి మరి మర్చెంట్ షాప్ లో, ఆ గోల్డ్ షాప్ లో ఇచ్చినప్పుడు దాన్ని చెక్ చేసినప్పుడు ఆ డైమండ్ గా తేలింది. తర్వాత అది అమ్మేసుకుని వాళ్ళు చాలా సంవత్సరాలు ఏ కొదువు లేకుండా సమృద్ధిగా జీవిస్తారు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ. ఎందుకు ఈ షార్ట్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను? నిజంగా జరిగిన సంఘటన ఎందుకు మేము ముందుకు తీసుకొస్తున్నామంటే, చాలా మంది లేబుల్ ఉండొచ్చు, స్ట్రగుల్స్ అవుతున్నారు. అయితే హెబ్రీలు రాసిన పత్రిక 11:1 వచ్చిన ప్రకారం విశ్వాసం అనేది నిరీక్షింపు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నదని, అదే హెబ్రీ 11:6 ప్రకారం మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనంత అసాధ్యము, దేవుడు ఉన్నా నమ్మవాలి కదా, ఆయన వద్దకు వస్తే ఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఫెయిత్ ఇన్ యాక్షన్, వీడియో చేయడం కారణం ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసంతో కార్యం జరిగించు. ఇక్కడ యాక్షన్ ఏంటంటే ప్రార్థన. విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.